ఇట్లే ఉంటది, ఎవరు ఖండించకపోతే ఇట్లే ఉంటది. దేనికో ఫుల్ స్టాప్ పడాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లే చేస్తారు. ఏమిది మన అధికారం ఇచ్చిన ఇష్టం వచ్చినట్టు చేయమంటారా? తప్పు కదా. వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ ఇస్తే వేరే 15 మందిని ఎట్టేసుకుని పోయి కండవాళ్ళు వేసుకొని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినారు. తప్పు కదా అది. మీనాక్షి నాయుడు అన్న గారికి అట్లా నోరు ఉందో లేదని, ఏదో మనకు పార్టీ అండ ఉందని ఇష్టం వచ్చేట్లా మాట్లాడితే మాకు చుట్టుకుంటుంది. మేజర్ పార్టీ మాది. ఎన్డీఏ కూటమిలో మేజర్ పార్టీ తెలుగుదేశం. ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏమర్థమో? తప్పు కదా. ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. ఇది మీకే కాదు, మాకే ముప్పది. రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా మెజార్టీ పీపుల్ మాకు సపోర్ట్. ఇక్కడ వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇదేమన్నా ఇది ఇట్లా వచ్చింది అని. తప్పు కదా, ఇట్లా మాట్లాడరాదు. మరి ఆయన ఎందుకు వచ్చాడో నాకు అప్పుడే చెప్పారు. నేను బయట ఎక్కడో ఉంటే ఫోన్ చేశారు. నేను మాట్లాడతాననే లోపల మరలా నాకు ఫోన్ చేశారు వెళ్ళిపోయాడని. ఇప్పుడు ఏదన్నా మేము కూడా ఎంతో మంది చనిపోయినప్పుడు పోయి పోతాం కదా. ఆమె అసలు మనిషి బతికున్న మాదిరి ఉంది. ఎక్కడ కూడా ప్రాణం వదిలిన మనిషి మాత్రం కనపడలే. మేము చూసాం. ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ గా ఉండాలి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ. మనకేదో మనం ఏం చెప్తే అనుకుంటే పొరపాటు. ఏం జరిగిందని వచ్చాడు ఆయన. ఇంటికి రావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు కదా. లేదు కదా. ఏమన్నా జరిగింది? ఏదన్నా గలాట్ అయిందా? కొట్లాడినారా? మరి ఆయనకి ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆయన కూడా తెలుసుకొని మరి వాపసు పోయినాడు. ఆయనకు కూడా మంచి పేరు ఉంది, అధికారికి కూడా మంచి పేరు ఉంది. ఆయన కూడా వాస్తవాలు తెలుసుకొని వెళ్ళిపోయినట్టు ఉంది. ఇక్కడ వాళ్ళు ఒకటి, నేను చెప్పేది ఒకటి నువ్వయా, తెలుసో తెలియకో ఏడో రోడ్లో మాట్లాడింది ఇచ్చి వాళ్ళు మాట్లాడినారు. ఏం చెప్తారు ఇప్పుడు? మీరందరూ సాక్షి కదా, మీరందరూ సాక్షి కదా. ఇప్పుడు ఈడ అందరూ ఉన్నారు కదా, అందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఏదన్నా ప్రూఫ్ ఉంటే చెప్పచ్చు కదా. ఏదో మనకు అధికారం ఉందని, మనం ఏదో అధికారని మనము ఎట్లయినా చేయొచ్చు అంటే అది నడవదు. ఏడైనా ఎక్కడైనా నడవదు. ప్రజలు 5 కోట్ల జనాభా ఇది. ఆదోనిలో కూడా ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఏం జరిగిందని, ఏ రకంగా 100 కోట్ల ఆదాయం ఉంది ఈడ. ఎర్రదండి గుడికి వచ్చినారా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు? ఎర్రదండ చూసారా? తప్పు బ్రదర్. ఇప్పుడు ఎవరు ఖండించకపోతే ఇట్లే ఉంటది, ఎవరు ఖండించకపోతే ఇట్లే ఉంటది. దేనికో ఫుల్ స్టాప్ పడాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఆదోనిలో అందరూ కలిసిమెలిసి జీవించే ప్రాంతం ఇది. పార్టీలు గీటీలు సంబంధం లేదు. ఇది మంచి కార్యక్రమాలు ఉన్నప్పుడు అందరూ సహకరించాల. మనం చేయలేము, చేసేవాళ్ళు చూసి